నేను తీసుకోవాలి ఎక్కడ ఉంది no not pointer okay okay one minute yeah wait a bit yeah this is the distinguishing mark so I request all of you to observe this it is lighting experience ఉంటుంది so I first of all welcome sir and I hand over the mic to sir to share his wisdom and guide us properly for this particular entire this election sir. So thank you sir. I will welcome you and over to you sir. So here there is one important thing I think. This distinguishing mark. Okay. So general ఏంటంటే మీరంతా చూసే ఉంటారు టీచర్స్ ని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock 6:30 మనం on top numerator part and down below the denominator is the watt number. కొన్ని స్టేషన్లు పక్కనే ఉంటాయి. ఈ డిస్టింగ్విషింగ్ మార్క్ మనం వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ క్లోజ్ ఎవరైతే ఆల్ పర్సన్స్ కొన్ని చోట్ల ఏంటంటే ఒక పోలింగ్ స్టేషన్లోనే 2 బూతులు పెట్టడం జరిగింది అంటే 2 పోలింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది ఒక రూమ్లో సో అలాంటప్పుడు మనం ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఆ మూలన ఈ మూలన పెడితే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి కూర్చున్న చోట ఆ పోటీ కంపార్ట్మెంట్ ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మనం రిహార్సల్ లాగా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది సో ప్రిపరేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫ్ పోలింగ్ సో పోలింగ్ ఏంటి కదా of vote, validity of ballot. When it comes to counting, we should have real clarity. Which ballot should be considered as a valid ballot and which ballot is invalid. Okay. So ఇక్కడ మనం ఈ పుస్తకాల్లో ఇచ్చారు పుస్తకం తెచ్చారండి టైం లేదు సో దాంట్లో ఉంది క్లియర్గా అర్జున్ కొంచెం చూపించు అది 12 o'clock I will stop and I will hear from you 5 minutes will spend on this ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఓకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడన్నా ఎలక్షన్ కండక్ట్ చూస్తూ ఉంటే మనకి జనరల్గా నేను కనిపించేది ఏంటంటే డిలే వాళ్ళు ఆ మంచం మీద ఎక్కడ కూర్చుని సిగ్నేచర్ చేస్తూ ఉంటారు ఓకే సో బండిల్స్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ దే విల్ బి సైనింగ్ ఓకే వారు సైన్ చేసేస్తారు తర్వాత ఈ డిస్టింగ్విషన్ మార్క్ అయితే అప్పుడు వేయలేదు నేను చూసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా అప్పుడు ఈ డిస్టింగ్విషన్ మార్క్ సైన్ చేసిన వెంటనే మార్క్ చేసుకోవడం లేదు తర్వాత ఆయన సైన్ చేసిన తర్వాత ఒకసారి ఇంకొక ఆఫీస్లో ఎవరో డిస్టింగ్విష్ మార్క్ వేస్తుంటారు సో ఐ రిక్వెస్ట్ యూ టు ఎడ్యుకేట్ యువర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ about the importance of this distinguishing mark. Okay, and ఇందాక మనం బ్యాలెట్ పేపర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటి ఒకటి ప్రతి బ్యాలెట్ పేపర్ మీద ఈ డిస్టింగ్విషింగ్ మార్క్ ఉండాలి బ్యాక్ సెంటర్ అలాగే దీంతో పాటుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి యొక్క సిగ్నేచర్ ఉండాలి అయితేనే అది వ్యాలిడ్ అవునా ఓకే కరెక్టేనా అండి ఓకే if there is any ballot paper okay with signature of the presiding officer
but not having this distinguishing mark, what do you do? Huh? Not valid. Huh? Okay. There is distinguishing mark and the voter cast his vote, okay, shown his preference, but it was not carrying the signature of the presiding officer. Huh? Not valid. Okay. So what I'm telling you, these are all the important things. You and me should have some consensus. What is valid vote? What is invalid vote? What a ballot paper should contain? What essentials of the ballot paper? Right? మనం అంటే ప్రశాంతి కానీ దినేష్ కానీ బ్యాలెట్ పేపర్ మీకు ఇవ్వాలంటే ఇస్తున్నప్పుడు మనం చాలా చేస్తామండి. బ్యాలెట్ పేపర్ సైజ్ ఉంటుంది, ఆ మధ్యలో ఉండే ఆ షేడెడ్ ఏరియా ఎంత విడ్త్ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మాకు అంటే మీకు తెలియకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ us. సో వాట్ ఈస్ వ్యాలిడ్ బ్యాలెట్, వాట్ ఈస్ ఇన్వాలిడ్ బ్యాలెట్, సో దానికి కొంత మీరు ఫోకస్ పెట్టాలని నా ఉద్దేశం. ఎందుకంటే కౌంటింగ్ టైమ్స్లో ఇది మనం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గమనించాలి. మన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని రిటర్నింగ్ ఆఫీసర్గా మీరు అగైన్ వాళ్ళతో ఒకసారి మీరు prior to poll, I request all of you to open up the discussion and once again refresh about the very conduct of the poll and what are the decisions to be taken at that crucial hour. Okay. So how to prepare the poll team? మనం ముందుగానే మన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని మీకున్న మీ వార్డులో ఉన్న నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ అన్నిటిని మీరు సిగ్నేచర్ చేసేసుకోవాలి, లేకపోతే డిస్టింగ్విష్ మార్క్ చేసి పెట్టుకోవాలి అని మనం చెప్దామా? లేక వస్తున్నప్పుడు కొంత ఒక 5 లీవ్స్ రెడీగా పెట్టుకుని అందుకని ఎక్కువగా పెట్టుకోకండి అని మనం చెప్దాం. ఏం చెప్దాం? 5 లీవ్స్ అని నేనన్నా, నువ్వెంత అంటున్నావు? So something, I think there is again, it poses a threat for us, the presiding officer keeping everything ready and instant copy laga మనం instant vote ఇచ్చే పరిస్థితి ఉంటే మాత్రం అది కూడా మనకి ప్రాబ్లం అవ్వదు, జాగ్రత్తగా ఉండాలి. So you should take a call on this. Okay, what is your preparedness, what is your readiness? And మనకి ఈ ఓటింగ్ ప్రాసెస్ కూడా 6:30 నుంచి మనకి ఈవినింగ్ ఎన్ని గంటల దాకా? 3:30. We have good number of times, 9 hours. Okay. So you can, అంటే మనకు maximum 650-700 voters మాత్రమే ఉంటారు కాబట్టి మనం దాన్ని స్టాగర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మనం దీన్ని మీకున్న అక్కడ పరిస్థితిని బట్టి I request you to take a local decision. Okay, there is no standard format of taking decisions here. Okay, you have to take decision on the spot about this preparedness, right? Yeah. Any experienced రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎక్కడన్నా ఇలాంటి ట్రికీ సిచ్యువేషన్ వచ్చింది, ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది నాకు అని ఎవరన్నా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసుకుని ఎవరు ఉన్నారండి? ప్రీవియస్ జీపీ ఎలక్షన్స్లో కండక్ట్ చేసుకుని మీరంతా చేస్తుంటారు కదా? చేయలేదు.